సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఈ రోజు మనం ఇక్కడ రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వగృహం అయినటువంటి ఎక్కడ చేబ్రోలులో ఆయన నివాసం వద్ద గత నెల రోజుల క్రితమే వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాన్ని పూజించాలనే ఉద్దేశంతో ముందుగా వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వినాయక ఉత్సవాలు ముగుస్తున్న తరుణంలో వాళ్ళ ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి 10 కేజీల స్వామివారికి సమర్పించినటువంటి లడ్డు ఏదైతే ఉందో దానిని నిన్న వేలం పాట వేయడం అయితే జరిగింది. ఆ వేలంలో మన జనసేన వీర మహిళ అయినటువంటి మన బుర్రా దివ్యరాజ్ గారు, డాక్టర్ దివ్యరాజ్ గారు దానిని 1,06,000 రూపాయలకి పాడుకోవడం అయితే జరిగింది. ఇది నిజంగా అంటే ఈ పాడుకున్న లడ్డు ఏదైతే ఉందో 1,06,000 రూపాయలని కూడా ఈ పిఠాపురం వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందే విధంగా ఆ 1,06,000 రూపాయల చెక్కుని కూడా వాళ్ళకే వెళ్లే విధంగా నిన్న చేబ్రోలు నివాసం వద్ద ఓడూరు కిషోర్ గారికి అందజేయడం జరిగింది. అదే విధంగా ఆ 10 కేజీల లడ్డూని కూడా ఈ రోజు పిఠాపురం పాతగయ్య దగ్గర ఆ 10 కేజీల లడ్డూతో పాటుగా ఇంకొక 60 కేజీల లడ్డూని దాన్ని మిక్స్ చేసి మొత్తం ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 54 గ్రామాలకి కూడా ఆ స్వామివారి ప్రసాదం అందాలనే సంకల్పంతో దివ్యరాజ్ గారు ఈ రోజు 54 గ్రామాలకి కూడా వెళ్లి స్వయంగా మేడం గారే ఒక్కొక్క గ్రామానికి కేజీ చొప్పున ప్రసాదాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అసలు ఏంటి ఆ ఉద్దేశం? దాన్ని 1,06,000 రూపాయలకి పాడాల్సినంత ఇది ఏముంది, అందులో ఉన్న గొప్పతనం ఏంటి, ఇలాగా ఈ ప్రసాదాన్ని ప్రతి గ్రామానికి ఇవ్వడంలో మేడం గారి సంకల్పం ఏంటనేది ఒకసారి మనం మేడం గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ప్రసాదం ప్రతి గ్రామానికి కూడా ఈ స్వామివారి ఎవరైతే వినాయకుడి స్వామివారి ప్రసాదాన్ని ప్రతి గ్రామం అంటే 54 గ్రామాలకి కూడా ఇలాగా ప్యాకింగ్ చేసి ఈ ప్రసాదం ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆ గ్రామం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వామివారి ప్రసాదాన్ని ప్రతి గ్రామానికి పట్టుకెళ్తున్నారు. ఆవిడ సంకల్పానికి నిజంగా మన సుమన్ టీవీ తరపు నుంచి ఖచ్చితంగా అభినందించాలి. ఒకసారి మేడం గారితో మాట్లాడదాం. మేడం గారు నమస్తే. చెప్పండి ఏంటి అంటే బాలాపూర్ లడ్డు అంటే ఫేమస్, ఎక్కువ లడ్డు లక్షల్లో వేలంపాట పెడుతుంటారు. ఈసారి పిఠాపురం లడ్డు ఫేమస్ మేడం గారు? అఫ్కోర్స్ అండి, పవన్ కళ్యాణ్ గారు లడ్డు అంటే మరి ఫేమస్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇచ్చే సందేశం అనేది చాలా రిమార్కబుల్గా ఉంటుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఈ వినాయకుడు విగ్రహాన్ని కూడా ఆయన మట్టి వినాయకుడు విగ్రహాన్ని అతి పెద్దది ఇక్కడ ప్రతిష్ఠించడం, అలాగే దాంతోపాటు ఇక్కడ పూజ చేసే వాళ్ళందరూ కూడా వినాయకుడు విగ్రహాలని మట్టి విగ్రహాలని పూజించండి అనేసి ఆయన పిలుపునివ్వడం అనేది మనందరికీ తెలిసిందే. స్వయాన పార్వతీదేవియే మట్టి వినాయకుడిని చేసినప్పుడు అలాంటి మన కళ్యాణ్ గారు ఈరోజు పర్యావరణాన్ని మెయిన్లీ ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకున్నారు. సో ఇది నేను కూడా ఒక సోషల్ ఫిలాంథ్రఫిస్ట్ని. సో ఈ యొక్క వాల్యూస్ని నాకు బాగా అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆయన అంతటా ఆయన వరదల టైంలో ఇక్కడికి రావడం, అలాగే వరద బాధితుల్ని పర్యవేక్షించి అలాగే ఈ యొక్క వినాయకుడిగా ఆయన స్వయంగా పూజ చేసి వరద బాధితుల కోసం పూజ చేశారు, అలాగే తెలుగు ప్రజల కోసం కూడా పూజ చేశారు, వాళ్ళు బాగుండాలని పూజ చేశారు. కాబట్టి ఈ యొక్క వేలంపాటలో ఈ లడ్డుని దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ యొక్క లడ్డు ఓన్లీ కేవలం నాకో లేకపోతే ఇంకెవరికో అలా కాకుండా 54 గ్రామాలు కూడా ఆయన తెలుగు ప్రజల సంక్షేమం, ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే కాబట్టి ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది చెందాలని నేను ఒక సంకల్పం తీసుకొని ఆయన పేరు మీద ఇది చేయడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం చాలా ఉన్నతంగా ఉంటాయి. ఆయన ఆలోచనలకు చాలా దగ్గరగా మీరు కూడా గత పుట్టినరోజులు చాలా అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా భారీగా మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇప్పుడేమో ఇలాగ 1,06,000 రూపాయలకి దాన్ని మీరు పాట పాడి మళ్ళీ దానిని మీరే స్వీకరించకుండా ప్రతి గ్రామం కూడా దాన్ని ఫ్రూట్స్ అనుభవించాలని ఉద్దేశించి ఎలా చేస్తుంటే అంటే పవన్ కళ్యాణ్ గారిని బాగా దగ్గర నుంచి ఫాలో అవుతున్న ఒక ఫాలోవర్గా మనం అనుకోవచ్చా? నేను పవన్ కళ్యాణ్ గారిని పూజిస్తానండి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిత్వం కావచ్చు, ఆయన ఒక పొలిటీషియన్ కన్నా ముందు నాకు తెలిసి ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అలాగే సోషల్ ఫిలాంథ్రఫిస్ట్ ఆయన. ప్లస్ ఆయనకి చాలా హ్యూజ్ నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్క అంశాల మీద పూర్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అండ్ దెన్ ఈజ్ ఆల్సో గుడ్ పాలిటీషియన్. ఎందుకంటే ఈరోజు ఇంజనీర్ అవ్వాలి,
నేను డాక్టర్ అవ్వాలన్నవాడు ఈరోజు నేను పొలిటీషియన్ అవ్వాలి అని ఒక యూత్కి కూడా ఇన్స్పిరేషన్ ఐకాన్గా ఆయన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు. కోర్స్ మేము అందరం ఆయన అడ్మైర్ చేస్తాం. మాకు ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ మా తరపు నుంచి మేము చేయగలిగింది ఏంటంటే ఆయన ఏదైతే పూజించారో ఎవరి క్షేమం కోసం అయితే ఆయన పూజించారో కనీసం ఆ గ్రామాలకి ఈ ప్రసాదాన్ని ఆయన పేరు మీద మేము పంచిపెట్టడం అనేది నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆల్రెడీ వేలంపాటలో వేసిన మనీ కూడా అది మళ్ళీ వరద బాధితులకే ఇవ్వడం జరిగింది. సో ఇంతకన్నా నిదర్శన మనం ఇంకేది చూడక్కర్లేదు. సో ఆయన ప్రతి ఒక్క అడుగు జాడలో కానీ ప్రతి ఒక్క ఆలోచనలో కానీ ఒక పేదవాడు ఆయన మైండ్లో ఉంటారు. అవసరమైన వాళ్ళ అవసరాలని ముందు పెట్టి వెళ్ళే వ్యక్తి, సింప్లిసిటీని కోరుకున్న వ్యక్తి. సో అందువల్లనే ప్రతి ఒక్క మూమెంట్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వరద బాధితుల్లో అయినా కానీ ఆయన ఎందుకు విజయవాడ వెళ్ళలేదు అని చాలామంది అన్నారు. సో ఆయన ఎక్కడ కూడా ఆయన వచ్చి అన్ని డిస్టర్బెన్స్ చేసి ఉన్న సిస్టమ్ని ఇంకా ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉండదు ఆయనకి. ఎక్కడున్నా కానీ దూర పర్యవేక్షణ చూసుకోవాలి. ఈరోజు వరల్డ్ రికార్డ్స్ కొట్టారు. అది ఎంత విశేషమైన విశేషం. ఆయన అంతే డోంట్ స్పీక్ ఇన్ ద వర్డ్స్, హడావిడి ఎక్కువ పని తక్కువ అని కాకుండా వర్డ్స్ లో కాదు యాక్షన్స్ లో చూపించే యాక్షన్ హీరో మా పవన్ కళ్యాణ్ గారు. సో నా ఉద్దేశంలో ఈరోజు ఆ వరల్డ్ రికార్డ్ అనేది ఇప్పుడు ఏదో మన నేషనల్ గా సృష్టించింది కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. అంటే ఎన్నో అబ్జర్వ్ చేసి నేను ఒక ఇంటర్నేషనల్ ఎంటర్ప్రినర్ని, ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నాను, ఒక డాక్టర్ని. సో ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఇంత రికగ్నైజేషన్ రావడం అనేది భారతదేశం నుంచి మేము ఒకటి మోడీ గారు చేసినప్పుడు అంతే ఆనందపడ్డాం. నెక్స్ట్ మా పార్టీ ప్రెసిడెంట్, జనసేన పార్టీ ప్రెసిడెంట్ కన్నదెల్ల పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సెన్సేషనల్ రికార్డ్ చేసింది మేము చాలా ఆనందపడ్డాం. అయితే ఇప్పుడు మేము జగనన్న కాలనీ నుంచి వస్తున్నాం మేడం గారు. అక్కడ చాలా మంది మొన్న వరదలకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక సామాన్యుడిలాగా మా కాళ్ళకి చెప్పులు లేకుండా బురదలో నడుచుకుని వచ్చాడండి, మా కళ్ళు చెమ్మగిల్లాయి, మా మనసు అంతా తడిచిపోయిందని చెప్పి అక్కడ రైతులు చెప్తుంటే నాకు కూడా చాలా ఇదిగా అనిపించింది. ఒక నాయకుడు ఎవరు కూడా ఇలాగ ఇప్పుడు నియోజకవర్గం ఇలా తిరగలేదు అని అంటున్నారు. ఒక జనసేనని అభిమానించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించే ఒక వేరే మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది అలా విన్నప్పుడు? నిజంగా చాలా మూవింగ్ అండి. ఎందుకంటే నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళాను చాలా సందర్భాలు. వాళ్ళందరూ ఒకటే అన్నారు, అసలు మా వరకు పవన్ కళ్యాణ్ గారు ఇలా నడుచుకుంటూ వస్తామే కల్లో కూడా ఊహించలేదు. ఆయన వచ్చారు, మాకు ఇప్పుడు ఇవన్నీ మాకు పెద్ద కష్టం అనిపించట్లేదు. ఎందుకనంటే ఆ ధైర్యం అంటే మారల్గా ఇచ్చే ఒక సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఒక నాయకుడిగా ఆయన అది ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కడైతే కష్టం ఉందో అక్కడ ఆయన ఉంటారని ఎప్పుడు మాట ఇచ్చారు, అలానే చేశారు. అంటే ప్రూవ్ చేసి చూపించారు. సో అది ఎక్కడ అవసరమో ఆయన ఎప్పుడు కూడా అక్కడ ప్రెజెంట్గా ఉంటారు. ఇన్ మైండ్ కావచ్చు, ఇన్ ఫిజికల్ ప్రెజెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ పర్యవేక్షించాలో కూడా ఆయన జస్ట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేయడమనే కాదు, కలెక్టరేట్ ఆఫీసెస్లో, ఆర్డీఓ ఆఫీసెస్లో తగిన ఆఫీసర్స్ అందరితో కూడా సమావేశమై ఈ పర్టికులర్ ఈ సిచ్యువేషన్, ఈ డిజాస్టర్ సిచ్యువేషన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, దాని తర్వాత వాళ్ళకి రేషన్ సప్లైస్ కూడా అందరికి పంపించడం జరిగింది. తర్వాత ఇంక్లూడింగ్ క్యాటిల్స్కి వాళ్ళకి కూడా ఫీడ్ ఎలా ఉంటుంది వాళ్ళకి కూడా పంపించడం జరిగింది. దీనిలో కలెక్టర్ షణ్మోహన్ గారిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా డైనమిక్గా హ్యాండిల్ చేశారు. సో ఇదంతా ఒక టీమ్ ఎఫోర్ట్. అండ్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకి మేమందరం కూడా ఆ టీంలో ఒక మెంబర్గా ఉండి మేము ఆయన్ని ఇంకా మేము ముందుకి తీసుకెళ్లే అదృష్టం మాకు వచ్చినందుకు చాలా ఆనందపడుతుంది. ఫైనల్ గా మీరు చెప్పండి, జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఒక జనసేన వీర మహిళగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఏదైతే స్ఫూర్తి ఇచ్చారో ఈరోజు వరద బాధితులకి ఆయన వచ్చి ఆయన ఏదైతే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారో ఇది ప్రతి ఒక్క పొలిటీషియన్కి వెళ్ళాలి. దీంతోపాటు ఆయన ఒక్కరిని చూసి మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది వెళ్ళి మూల గ్రామాలకు కూడా వెళ్ళి సపోర్ట్ చేసాం. అదంతా ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషనే. సో అలాంటి లీడర్ మాకు ఉన్నందుకు పిఠాపురానికి ఆయన ఒక బ్రాండ్ అండి. ఎందుకంటే మీరు జస్ట్ ఈ లడ్డూనే మీరు చూడండి, ఈ రోజు హిస్టరీలో మీరు మొత్తం చెక్ చేసుకోండి, 1,06,000కి ఈ ఏరియాలో లడ్డు వెళ్ళింది ఎక్కడ ఉండదు. సో అలాంటిది ఒక బ్రాండ్ ఈరోజు ఏదైనా ఉందంటే అది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన పిఠాపురానికి ఒక బ్రాండ్ ఇవ్వగలిగారు. సో దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను.
రైట్ చూసారు కదా డాక్టర్ బుర్రా దివ్యరాజు గారి మాటలు. పవన్ కళ్యాణ్ గారిని నేను పూజిస్తాను, ఆయన క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ప్రజల కోసం ఎప్పుడు పరితపించే నాయకుడు దగ్గర నేను కూడా ఒక వీర మహిళగా ఉండడం అనేది నా అదృష్టం. అదే విధంగా ప్రజల కోసం నా వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో నేను ఆ లడ్డూని ఆ అమౌంట్ కి పాడడం జరిగింది. అదే విధంగా దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ ఫ్లేవర్ అనుభవించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కూడా నేనే పట్టుకెళ్ళి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నా నాయకుడు నేను ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి, ఎందుకంటే మన వరదల్లో ఆయన చేసినటువంటి సహాయ కార్యక్రమాలకి ఖచ్చితంగా అభినందించాలని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తారు. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. అదే విధంగా నేను ఇవాళ ప్రకటించినటువంటి వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో 13,326 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలకు గాను ఆయన డిపార్ట్మెంట్ కి వరల్డ్ రికార్డ్ రావడం అనేది కూడా హర్షించదగ్గ విషయం. ఇది నేషనల్ లెవెల్లో ఎవరికి దక్కని గౌరవం మా నాయకుడికి దక్కిందని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు బుర్రా దివ్యరాజ్ గారు. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.